ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి ఆఫీస్ అయిపోగానే మేమైతే ఒక ప్లేస్కి విజిట్ చేయడానికి బయలుదేరాము, నేను నా ఫ్రెండ్స్ కలిసి. అది వచ్చేసి వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ నియర్ వ్యాంకోవర్ అనమాట. దాని పేరు హారిసన్ హాట్ స్ప్రింగ్స్. అక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ డెస్టినేషన్ అది. అండ్ అక్కడ మనకి ఈ సీజన్లో ట్యూలిప్ ఫెస్టివల్ జరుగుతుంది. సో మెయిన్ రీజన్ నేను ట్యూలిప్ ఫెస్టివల్కి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడైతే మేము బయలుదేరాము. అండ్ రేపైతే ఆఫీస్కి డుమ్మా కొట్టా అనుకోండి. అండ్ వీడియోలోకి ఎంటర్ అవ్వకముందే ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నాను. అసలు నేను ఎవరు అని చెప్పి అనుకుంటున్నారు నన్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు. సో వాళ్ళ కోసం అయితే ఒక లిటిల్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాను. నా పేరు వచ్చేసి షారోన్ మాదాసు. నేను కెనడాలో ఉంటాను. కెనడా రిలేటెడ్ బ్లాగ్స్, స్టూడెంట్ రిలేటెడ్ బ్లాగ్స్ చాలా ఉన్నాయన్నమాట నా ఛానల్లో. మీరు అవన్నీ తప్పకుండా చూడండి. సో ప్రెజెంట్ వచ్చేసి మా డ్రైవ్లో హాఫ్ వే వచ్చేసాం. ఇంకొక 20 కిలోమీటర్స్ వెళ్తే మేము 20 మినిట్స్ వెళ్తే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాము. ఒక 2-3 డేస్ నుంచి మంచి సన్నీగా ఉంటుందన్నమాట వెదర్ వ్యాంకోవర్లో. అది చూడండి, కొండలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసింది, అందుకే మనకి చాలా క్లియర్గా కొండలు కనిపిస్తున్నాయి. పైన చూసారా కొంచెం మంచు ఉంది. మనం మొన్న రీసెంట్గా జాన్వరి ఆ టైంలో స్నో యాక్టివిటీస్ చెయ్యాలి అని చెప్పి ఆ మౌంటైన్ మీదకి వెళ్ళాం మనం. సో మనమైతే ఆల్మోస్ట్ అవుట్స్కర్ట్స్లో ఉన్నట్లు అనమాట. వ్యాంకోవర్ నుంచి అయితే మనం 40 కిలోమీటర్స్ ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. చూస్తున్నారా మొత్తం ఎట్లుందో. ఇది వచ్చేసి హైవే. మనకు అంత సిటీ అయితే కనపడదు, బట్ ఇక్కడ కూడా కొన్ని సిటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి లాంగ్లీకి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనము. నేను యాక్చువల్గా మీకు ఎదురుగా ఒక మౌంటైన్ కనిపిస్తుంది. ఇందాక మంచి వ్యూ వచ్చింది. నేను రికార్డ్ చేద్దామని చెప్పి తీసేలోపు మనకి ఇక్కడ చెట్లు అడ్డు వచ్చేసాయి అనమాట. ఆ మౌంటైన్ వచ్చేసి యుఎస్లో ఉంది. మనకి ఇక్కడ నుంచి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. దాని పేరు వచ్చేసి మౌంట్ బేకర్. అది యుఎస్లోని వాషింగ్టన్ స్టేట్లో ఉంది. మనకి చూసారా అసలు ఎంత క్లోజ్గా కనిపిస్తుందో. నేనైతే స్టార్టింగ్లో కెనడాలోనే ఉందేమో అనుకున్నాను, బట్ యాక్చువల్గా ఇది ఉన్నది యుఎస్లో. సో ఇది ఇంత క్లియర్గా కనిపిస్తుంటే ఒక నిమిషం నాకు కూడా డౌట్ వచ్చిందనమాట. మనం చూసేది మౌంట్ బేకరేనా యుఎస్లో ఉన్నది అని చెప్పి. మనం ప్రెసెంట్ ఇక్కడ ఉన్నాము. మన ఈ బ్లూ కలర్ మార్క్ కనిపిస్తుంది కదా, మనం ఈ వైట్ లైన్ వచ్చేసి యుఎస్ బోర్డర్ అనమాట, యుఎస్ అండ్ కెనడా బోర్డర్. ఇక్కడ ఉంది మౌంట్ బేకర్ అనేది. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ రేస్ కూడా ఇటు సైడే చూపిస్తుంది. అంటే మనము పెట్టిన డైరెక్షన్ ఇటువైపుకే ఉంది అని చెప్పి మనకు కనిపించే ఆ మౌంటైన్ వచ్చేసి యుఎస్లో ఉన్నట్టు. ఇప్పుడు యూజువల్గా అసలు నేను చాలాసార్లు వీడియోలో చెప్పినట్లుగా ఈవినింగ్ టైం కాఫీ కానీ టీ కానీ తాగడానికి అసలు ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ ఈ రోజు ఇంకా అట్లా సరదాగా బయటికి వెళ్తున్నాం కదా, ఎలాగో రేపు ఆఫీస్కి వెళ్ళాను కదా, ఒకవేళ లేట్గా పడుకున్నా లేట్గా లేవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఎందుకో చాలా క్రేవింగ్ అయింది. ఇప్పుడు మనకి ముందు ఒక రివర్ కనిపిస్తుంది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం క్లౌడీగా ఉండే అనమాట, బట్ ఇప్పుడు మాత్రం సన్సెట్ అయ్యే టైం కదా, అసలు ఫుల్ ఎండగా ఉంది. వెనకాల అక్కడ మనకి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. మనమేమో లోపల విలేజ్లోకి వెళ్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ బ్రిడ్జ్ ఎక్కేసాము. చాలా పెద్ద రివర్, ఫ్రేజర్ రివర్ అని చెప్పి, అండ్ చాలా లాంగ్ ఉంటుంది ఇది. కొన్ని ఊర్ల వరకు పక్కన నుంచి మనం ఈ లేక్ పక్కన, ఈ రివర్ పక్కన నుంచి కూడా వెళ్ళొచ్చు. అసలు మౌంటైన్స్ అవైతే చాలా క్లోజ్గా ఉన్నట్టున్నాయి చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ విలేజ్. అండ్ ఇంకా మనకి గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఇప్పుడు ఈ సన్సెట్ అవ్వడం వల్ల మనకు ఆ ట్రీస్ మీద ఆ రేస్ పడుతూ మనకు డిఫరెంట్ కలర్లో కనిపిస్తున్నాయి. ఫైనల్లీ మనమైతే హారిసన్ హాట్ స్ప్రింగ్స్కి అయితే వచ్చేసాము. అసలు ఇటు సైడ్ మౌంటైన్ చూడండి ఎంత క్లోజ్ ఉందో. అండ్ ఇటు కూడా అది కనిపించేది కూడా మౌంటైనే. అండ్ ఈ నా వెనకాల ఉన్నది హోటల్ అనమాట. ఇప్పుడు మేము బుక్ చేసుకున్న హోటల్. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి ఈ ప్లేస్కి నేనైతే విజిట్ చేశాను. అప్పుడు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉండే, ఎందుకంటే చెప్పా కదా బ్లూమీగా ఉండే అనమాట లాస్ట్ టైం. ఇప్పుడు అంటే కొంచెం సన్నీగా ఉంది, కొంచెం డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది. మీరు కనుక అప్పటి వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా వీడియోని చూడండి.
కింద చిన్న హాల్ అండ్ మసాజ్ చైర్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది పేయింగ్ అనుకుంటా, నాకు తెలిసి మనం కావాలి అంటే పే చేసి ఇది యూజ్ చేసుకోవచ్చు. హోటల్ బ్యాక్ సైడ్ ఫ్రీ పార్కింగ్ ఉంటే అక్కడ పెట్టేసాము కార్స్. అండ్ ఈ బ్యాక్ వ్యూ చూడండి, అసలు ఆ మౌంటైన్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అండ్ చాలా పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఏ వెహికల్స్ కానీ అంత పాపులేషన్ కానీ ఏం కనిపించట్లేదు. 4th ఫ్లోర్లో ఉంది మేము తీసుకున్న రూమ్స్. ఇది చూడండి, ఓల్డ్ మూవీస్లో మనకి పైన రూఫ్ లేకుండా మధ్యలో చుట్టూరు బిల్డింగ్ ఉంది, మధ్యలో వరకు ఓపెన్ రూఫ్ అన్నమాట. కింద చూస్తే ఇగో కొంచెం వాటర్ బాగాలేదు అనుకోండి, చూడ్డానికి ఏందో మరి గ్రీన్గా కనిపిస్తున్నాయి. ఇట్లుంది మధ్యలో. ఇక్కడ చూస్తుంటే చిన్ని స్పేస్ అన్నమాట. ఇక్కడ కొన్ని మ్యాగజైన్స్, చిన్ని లీఫ్లెట్స్ ఉన్నాయి కదా, ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పి. అండ్ ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది మరి వర్క్ చేసుకోవడానికి అని నేను అనుకుంటున్నా. చిన్న కాజీ కార్నర్ అయితే ఉంది. ఇప్పుడు మనం పైకి వెళ్దాము. కొంచెం చూడ్డానికి ఇది భయంకరంగానే ఉంది. ఏంటో ఓల్డ్ మూవీస్ కాదు, ఇంగ్లీష్ మూవీస్లో హాంటెడ్ హౌస్లు ఇట్లే ఉంటాయి అన్నమాట. మనది వచ్చేసి 411 రూమ్. ఎక్కడుందో లోపల పోతున్నాం. క్విక్ రూమ్ టూర్ అయితే చూపిస్తాను. ఇటు నుంచి ఎంటర్ అవుతుండగా మనకి ఇటు సైడ్కి వాష్రూమ్ ఉంది. డ్రయర్, మిర్రర్ అండ్ ఇక్కడ సింక్. ఇటు సైడ్ వచ్చేసి బాత్ టబ్, కమోడ్. సో ఇది వచ్చేసి వాష్రూమ్. ఇప్పుడు మనం బయటికి వెళ్దాము. ఆ మెయిన్ డోర్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఈ క్లాజెట్ ఉంది, చిన్న క్లాజెట్. జస్ట్ ఇందులో ఐరన్ బాక్స్, మనం ఐరన్ చేసుకోవడానికి ఆ స్టాండ్, కావాలంటే మన బ్యాగ్స్ ఇందులో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇటువైపు టీవీ, టేబుల్ అండ్ ఇటువైపు వచ్చేసి ఒక బెడ్. ఇటు సైడ్ ఒక ఫోన్ పెట్టారు, అటు సైడ్ ఒక చిన్న లైట్. ఇక్కడ వచ్చేసి ఒక చైర్ అండ్ ఒక చిన్ని సోఫా, లవ్ సీట్ అంటారు దీన్ని. అండ్ ఇంకా ఇటు సైడ్ ఏమున్నాయి, ఇదేంటిదో మరి, వాట్ ఇస్ దిస్, ఏమో మరి ఇది, సారీ, ఇదేంటిదో మరి నాకు కూడా అర్థం కాలేదు అండ్ అంత కనిపించట్లేదు కూడా. కాఫీ మెషిన్, కాఫీ ప్యాకెట్స్, షుగర్, కప్స్, మిల్క్, నాకు తెలిసి మిల్క్ అలాంటిది అయితే ఏం లేదు, జస్ట్ స్టీర్ చేసుకోవడానికి. అండ్ కింద మినీ ఫ్రిడ్జ్, ఏం లేవు. నాట్ ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా ఏమి ఇవ్వలేదు వీళ్ళు. యూజువల్గా అయితే వాటర్ బాటిల్స్ ఇస్తారు అనుకుంటా అసలు. అండ్ మనకి ఇటు సైడ్ ఈ వ్యూ అన్నమాట. ఇందాక మనం కింద నుంచి వచ్చాము, ఇప్పుడు ప్రెజెంట్ మనం 4th ఫ్లోర్లో ఉన్నాం కదా. ఇది చూడండి మౌంటైన్ వ్యూ, భలే ఉంది కదా, చూడ్డానికి బాగానే ఉంది. సో అదనమాట మన క్విక్ రూమ్ టూర్. ఇక్కడ వచ్చేసి హారిసన్ హ్యాంబర్గర్స్ అని చెప్పి ఉంది. ప్యాటియో లాగా, బట్ అంత రష్ లేదు. లాస్ట్ టైం మేము చాలా రష్ టైంలో వచ్చాము, అది మే టైంలో అనుకుంటా మేము వచ్చింది. అప్పుడైతే ఫుల్ రష్ ఉండే. మేబీ ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, అందుకే మనకి ఇంత ఎంటీగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ లైక్ డౌన్ టౌన్ లాగా మొత్తం ఫుడ్ రెస్టారెంట్స్ కనిపిస్తున్నాయి. మనం ఇంకా వాటర్ దగ్గరికి వెళ్తున్నాము, చూద్దాము ఎలా ఉంటుంది అనేది.
సన్ ఇంకా ఉంది మంచిగా, అందుకే మనకి ఇట్లా కొండ కూడా అంత క్లియర్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇక యాక్చువల్ వాటర్ ఫ్రంట్ లాగా అనమాట. మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం. ఇక్కడ చూడండి హారిసన్ లేక్ దీని మీద రాశారు. అండ్ ఇది చూడండి, ఇక్కడ మనకి వ్యాంకోవర్లో కూడా ఒక ఫేమస్ గ్యాస్ టౌన్ అని ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఎవ్రీ హార్ అయినప్పుడు ఆ గ్యాస్ ఆ టైం దాంట్లో నుంచి పోగొస్తుంది. బట్ ఇక్కడ నార్మల్గా ఓల్డ్ కైండ్ ఆఫ్ థీమ్లో ఉందన్నమాట ఇది. మీరు అటు సైడ్ చూస్తే అటు మొత్తం లేక్ వ్యూ రిసార్ట్స్ అండ్ హోటల్స్ ఉన్నాయి. ఎదురుగా మనకి లేక్ కనిపిస్తుంది. డ్రోన్ తెచ్చుంటే బాగుండేది. అసలు ఏంటో డ్రోన్ తీసుకురాను. నా దగ్గర ఇంకొక చిన్న మినీ కెమెరా కూడా ఉంది, ఇన్స్టాక్స్ మినీ అని చెప్పి, అది కూడా తీసుకురావడం మర్చిపోయాను. అసలు నేను ఎందుకు వస్తానో ఏమో, ఏదన్నా ఎక్కడికన్నా ప్లాన్ చేసుకుని వెళ్తున్నానా ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోయి వస్తాను నేను. జస్ట్ అట్లా సరదాగా వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పి. ఇంతకుముందు లాస్ట్ టైం అటు సైడ్ చివరికి వెళ్ళామన్నమాట. అక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి. బట్ ఇటు సైడ్ మేము లాస్ట్ టైం రాలేదు. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళి చూద్దాము ఏముంటుంది ఏంటి అని చెప్పి. మాకైతే ఇక్కడ ఒక బ్యాక్ వాటర్ లాగా కనిపిస్తుంది. ఇటు మనకు లేక్ ఉంది, ఇటు సైడ్ కూడా వాటర్ కనిపిస్తుంది. అదేంటో చూద్దాము. ఇప్పుడే విండ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఒక ఫైర్ కనిపిస్తుంది కదా, అది ఇక్కడ ఒక బోర్డు పెట్టారనమాట, డెడికేటెడ్ ఇన్ మెమరీ ఆఫ్ చార్లీ విల్సన్. ఇక్కడ మోస్ట్లీ నేను చూసినంత వరకు ఏదైనా కానీ ఒక బెంచ్ ఉన్నా కానీ లేకపోతే ఒక మంచి వాక్వే క్రియేట్ చేసినా కానీ వేటికైనా కానీ ఒకళ్ళు ఇన్ మెమరీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే వాళ్ళ జ్ఞాపకార్థంగా పెడతారనమాట. సో ఇది కూడా ఈ వాక్వే అనేది కూడా ఒకళ్ళ పేరు మీద కట్టించింది. దాని మీద ఇప్పుడు మనం నడుస్తున్నాం. అసలు చుట్టూరు కొండలు. ఈ హారిసన్ హాట్ స్ప్రింగ్స్ విలేజ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి అంటే, ఈ విలేజ్ పాపులేషన్ వచ్చేసి చాలా తక్కువ అనమాట. అరౌండ్ 2000 పీపుల్ మాత్రమే ఉంటారు ఇక్కడ. సో కంపేర్డ్ టు బిజీ సిటీస్ లైక్ వ్యాంకోవర్, సరే ఇది వచ్చేసి సూపర్ కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మౌంటైన్ వ్యూస్, స్మాల్ కెఫేస్, క్యూట్ షాప్స్ అన్నీ ఒక పీస్ఫుల్ వైబ్ని ఇస్తాయి. ఎస్పెషల్లీ రెయిన్ ఆర్ వింటర్ టైంలో ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా సమ్మర్స్కి వచ్చేస్తే బీచ్ వైబ్ వస్తుంది అనమాట. చాలా మంది కయాకింగ్, ప్యాడ్లింగ్, బోర్డింగ్, స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీస్తో పిక్నిక్ కూడా వస్తారు. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ స్టోర్స్ అనమాట. ఇందాక నేను వాటర్ ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళా కదా, ఇప్పుడు ఇటు స్టోర్స్ ఏమేమి ఉన్నాయా అని చెప్పి చూసుకుంటూ వెళ్దామని అనుకుంటున్నా. ఇందాక నుంచి ఇక్కడ ఒక బర్డ్ భలే సౌండ్ చేస్తుంది. ఇప్పుడే నిన్న నైట్ 4 o'clockకి చెక్ ఇన్ అయితే ఇప్పుడే హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యాను. సో బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి నేనైతే రెడీ అయ్యి వచ్చేసిన. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రంచ్ అనుకోండి, బ్రేక్ఫాస్ట్ టైం కాదు, అట్లా లంచ్ టైం కూడా కాదు. అందుకని బ్రంచ్ ఏదన్నా కొంచెం తినేసి అప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాము అని అనుకుంటున్నా. సో నిన్న చూపించాను కదా డౌన్ టౌన్ అని చెప్పి, ఆ వాటర్కి ఎదురుగా ఉండే రెస్టారెంట్స్కి అటు సైడ్ వచ్చా ఏమన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి. చూద్దాం ఏ రెస్టారెంట్కి వెళ్ళాలో.
బ్రేక్ఫాస్ట్ చూడండి ఎంత హెవీగా ఉందో. 3 బ్రెడ్ స్లైసెస్, పైన 2 చికెన్ స్ట్రిప్స్ పెట్టారు అండ్ సైడ్కి బటర్ ఇచ్చారు. టూ మచ్ హెవీ అయిపోతుంది అనమాట. అంటే ఇంక ఇదే మనకి లంచ్ కూడా. నిన్న నైట్ మనకి ఎక్కువ జనాలు కనిపించలేదు కదా. ఈవినింగ్ అయ్యేసరికి అందరు మేబీ నాకు తెలిసి బ్యాక్ టు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు మాత్రం కొంతమంది జనాలు బాగానే కనిపిస్తున్నారు. మరి వాళ్ళు డే ట్రిప్ లాగా వచ్చారా లేకపోతే ఇక్కడ స్టే చేసే వాళ్ళే బయటికి వచ్చారా అనేది మనకు తెలియదు. బట్ రోడ్డు మీద మాత్రం ఇక్కడ చాలామంది అటు ఇటు కనిపిస్తూ ఉన్నారు. చూడడానికి మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ ప్లేస్ మొత్తం, రష్ ఏం లేకుండా. ఇప్పుడే ఒక బోట్ వెళ్తుంది. ఇక్కడ బోట్ పార్టీస్ జరుగుతాయి అన్నమాట. ఒక 2 టైమింగ్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ టైంలో బోట్ ఆ ప్లేస్ నుంచి వెళ్తుంది, స్టార్ట్ అవుతుంది ఈ టైంకి అని చెప్పి. సో ప్రెజెంట్ మనం వచ్చేసి హాట్ స్ప్రింగ్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇది కొంచెం ఆ డౌన్ టౌన్ వాటర్ ఫ్రంట్ దగ్గర నుంచి కొంచెం ముందుకి వాకింగ్ చేయాలన్నమాట అటు సైడ్కి. ఇక్కడ చూస్తే కోల్డ్స్ పార్క్ హారిసన్ హాట్ స్ప్రింగ్స్ అని మెన్షన్ చేశారు చూడండి. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఫొటోస్ కూడా తీశాను, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇది ఒక చిన్న బ్యాక్ వాటర్, నాకు తెలిసి ఈ వాటర్ ఇటు కింద కలుస్తున్నాయి అనుకుంటా. మనము అక్కడి నుంచి అట్లా వాక్ చేసుకుంటూ ఇటు వచ్చాము. చాలామంది వస్తున్నారు కూడా. లాస్ట్ టైం నా థంబ్నైల్ ఫోటో తీసుకుంది కూడా ఇటు సైడ్ నుంచే. మంచిగా బ్యాక్గ్రౌండ్లో అన్ని మౌంటైన్ వ్యూస్. జూమ్ చేసి చూస్తే అక్కడ మనకి మౌంటైన్స్ మీద స్నో కూడా కనిపిస్తుంది. ఈ ఊరు దాటి వెళ్తూ ఉంటే ఇంకా మౌంటైన్స్, మేము లాస్ట్ టైం క్యామ్లూప్స్ కెలోనా వెళ్ళే టైంలో కొన్ని మౌంటైన్స్ని దాటుకుంటూ వెళ్ళామన్నమాట. అక్కడ కనిపిస్తున్నాయి చూసారా, అవి కూడా నాకు తెలిసి అటు సైడ్ నుంచే అని నేను అనుకుంటున్నా. ఇక్కడ రౌండ్గా కనిపిస్తున్నాయి కదా చిన్ని చిన్ని పూల్స్ టైప్లో, అవి వచ్చేసి హాట్ స్ప్రింగ్స్ అన్నమాట. కొంతమంది కాళ్ళు చేతులు తడుపుకుంటున్నారు, కొంతమంది మొత్తం బాడీని అందులో సోక్ చేసి రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఖచ్చితంగా మనకి స్విమ్ సూట్ అయితే ఉండాలి, నార్మల్ డ్రెస్సెస్తో అయితే ఎల్లో చేయరు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసిన వీడియోని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను చూడండి. లాస్ట్ టైం ఇక్కడ ఉండే అనమాట హాట్ స్ప్రింగ్ ఒకటి రౌండ్గా, అక్కడ నుంచి పొగలు వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ. సో ఇంతకుముందు ఇక్కడ ఒక రౌండ్ ఉండి ఇక్కడ కూడా ఉండేది. అండ్ బాగా క్లియర్గా గుర్తు, ఎందుకంటే మేము ఆ చెక్క మీద కూడా నడుచుకుంటూ వీడియో కూడా తీసాము. బట్ ఈసారి అవి ఇటు సైడ్కి ఉన్నాయి. ఇక్కడ ఈ షెడ్ కనిపిస్తుంది కదా, నాకు తెలిసి ఇది వచ్చేసి అసలైన హాట్ స్ప్రింగ్ అనుకుంటా. 140 degrees టెంపరేచర్ వరకు ఉంటుంది, డేంజర్ అని చెప్పి ముందు బోర్డు పెట్టారు. అండ్ ఫుల్ పొగలు వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. వాటిని ఆ పైప్స్ ద్వారా, అక్కడ కనిపిస్తుంది కదా పైప్, ఆ పైప్స్ ద్వారా వాటర్ని ఇక్కడికి రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ అంత టెంపరేచర్ ఉండకపోవచ్చు, ఇక్కడ కూడా పొగలు వస్తున్నాయి. బట్ ఈ ఓకే, ఎందుకంటే చాలామంది వాళ్ళ బాడీస్ని సోక్ చేస్తున్నారు అనమాట ఈ వాటర్లో. సో నాకు తెలిసి ఈ టెంపరేచర్ నార్మల్గానే ఉండుంటుంది. నేను చెప్పింది కరెక్టే, మనకి లోపల గ్లాస్లో నుంచి చూస్తుంటే వాటర్ కనిపిస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. బ్లూ కలర్ వాటర్, చాలా హాట్ ఉన్నట్టున్నాయి. ఎట్లున్నాయంటే వాటర్ గోరువెచ్చగా ఉన్నాయి చెప్పాలంటే. కానీ ఇటు వ్యూ చూసుకుంటూ ఇక్కడ కూర్చొని అసలు బాడీ అట్లా మంచిగా గోరువెచ్చని నీళ్ళల్లో ఉంటుంది, భలే ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. భలే ఉన్నాయి వాటర్. ఇప్పుడే మనము హారిసన్ హాట్ స్ప్రింగ్ రిసార్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము.
ఇప్పుడు వచ్చేసి మనము యాక్చువల్గా అసలు ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మనము ట్యూలిప్ ఫెస్టివల్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పొచ్చాము మేము. సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అంటే April 10th నుంచి ఓపెన్ అంట అది. బట్ ఏమన్నా ఎలో చేస్తారా లేదా అని కనుక్కోవడం కోసం వెళ్తున్నాము. వాళ్ళు కనుక ఎలో చేస్తే ఇంత దూరం వచ్చిన దానికి అర్థం ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. 8 minutesలో మనం అక్కడికి రీచ్ అవుతాము. యాక్చువల్గా హారిసన్ ట్యూలిప్ ఫెస్టివల్ అని చెప్పి బోర్డు కనిపించింది, కానీ అదన్నీ అంటే క్లోజ్డ్ అని చెప్పి బోర్డు పెట్టారు. ఇటు సైడ్ చూసారా ట్యూలిప్స్ కనిపిస్తున్నాయి, బట్ అంత ప్రాపర్గా రాలేదన్నమాట. అందుకే అనుకుంటా ఇంకా వాళ్ళు ఓపెన్ చేయలేదు, డిలే చేస్తున్నారు. అసలు నాకు తెలిసి ఇది చూడండి, అసలు ప్లేసెస్ సర్చ్ చేస్తున్నాం కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు ఏం విజిట్ చేయాలి అని చెప్పి. ఇక్కడ జస్ట్ ఏంటి అంటే మనకి ఒక వెకేషన్ టైం తీసుకున్నప్పుడు జస్ట్ హోటల్ బుక్ చేసుకొని ఆ హోటల్లో ఫ్యామిలీ టైం స్పెండ్ చేసుకుంటూ ఈవినింగ్ సరదాగా బయటికి వెళ్ళడం అట్లా చేస్తారనమాట. మేమేంటి అంటే ఎప్పుడు చూసినా కానీ ఒక వెకేషన్కి వెళ్తున్నామంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేయాలి, వెళ్ళేదారులు అన్నీ కవర్ చేసేయాలి అని అనుకుంటాం. బట్ ఇక్కడ వాళ్ళు అట్లా కాదు, వచ్చి మంచిగా స్టే చేసి రిలాక్స్ అయ్యి మంచి రిఫ్రెష్ అవుతారు. మనం దొరికిందే టైం అని చెప్పి తెగ చూసేయాలనుకుంటాం. ఇప్పుడు నాకు ఇంత మంచిగా టైం స్పెండ్ చేసినా కానీ అరే ట్యూలిప్ ఫెస్టివల్ కూడా ఉంటే బాగుండు, ఇంత దూరం వచ్చాను, మంచిగా రెడీ అయ్యాము, ఇలా వీడియోస్ తీసుకుందామని అనుకున్నాను కదా అని అనిపిస్తుంది. బట్ మనం ఏం చేయలేము. యాక్చువల్గా రిక్వెస్ట్ చేద్దాము అని అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాతకి, జస్ట్ వీడియోస్ కోసం అన్నట్లు. బట్ అసలు వాళ్ళు లోపలికి బోర్డ్ మొత్తానికి బయట క్లోజ్డ్ అని చెప్పి ఒక బోర్డు పెట్టుకున్నారు, కనీసం లోపలికి కూడా ఎంట్రీ లేదనమాట. అండ్ చూస్తే అసలు ఎక్కువ ఫ్లవర్స్ కూడా లేవు అక్కడ. సో ప్రెసెంట్ మనం వచ్చేసి కెనడియన్ పెసిఫిక్ అని ఇక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, రైల్ మ్యూజియం అనమాట ఇది. ఇక్కడ మ్యూజియం ఎంట్రన్స్ స్టేర్స్ ఉన్నాయి, స్టేర్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వడం. ఇది వచ్చేసి ట్రైన్కి ముందు ఉంటుంది కదా ఇంజన్ పార్ట్, అట్లా బ్యాక్ సైడ్ పార్ట్ లాగా కనిపిస్తుంది. చూడ్డానికి ఏ పార్ట్ లాగా కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ముందు చూసారా ఒక చిన్నది, ఇక్కడ చూడండి మనకి ప్రెజెంట్ రైల్వే స్టేషన్స్లోకి వెళ్తే స్క్రీన్స్ కనిపిస్తాయి కదా, బట్ ఇంతకుముందు ఇలాగ రాసే వాళ్ళు అనుకుంటా. ఇక్కడ ఒక బ్లాక్ కలర్ బోర్డు ఉంది, దాని మీద ట్రైన్ నెంబర్, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఇక్కడ క్లియర్గా చాక్ పీస్తో రాస్తున్నారు. ఈ రైల్ మ్యూజియం అనేది క్లోజ్ ఉంది. అండ్ ఇక్కడ ఇది మ్యూజియం ఎందుకు అయింది అంటే ఇంతకుముందు ఇది యాక్చువల్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ బోర్డు మీద రాసింది ఏంటి అంటే ఇంతకుముందు 1885లో ఇక్కడ ఈ స్టేషన్ బిల్డ్ చేశారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల తర్వాతకి ఈ స్టేషన్ అనేది అసలు డెమాలిషన్ చేసేద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యారట గవర్నమెంట్ వాళ్ళు. బట్ ఇక్కడ ఉండే జనాలు మీరు అట్లా డెమాలిష్ చెయ్యొద్దు, మేము కొనుక్కుంటాము, మా సొసైటీ అందరం కలిపి కొనుక్కుంటాము అని చెప్పి ఈ ప్లేస్ని కొనుక్కున్నారనమాట. అయితే ఇది ఎంతకు కొన్నారు తెలుసా? $1కి. అది కూడా ఈ సొసైటీలో ఒక యంగెస్ట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక $1 ఉంటే ఆ $1 ఇచ్చి కొనుక్కున్నారట. అది ఇప్పట్లో జరిగింది కాదు, ఎప్పుడో లాంగ్ బ్యాక్. అండ్ అసలు చూస్తుంటే ఏదైతే మ్యూజియం ఉందో ఆ మ్యూజియం అది వెయిటింగ్ రూమ్ అంట. అందులో గిఫ్ట్ షాప్ ఒకటి ఉంది, ఆ గిఫ్ట్ షాప్ వచ్చేసి యాక్చువల్గా లేడీస్ వెయిట్ చేసే రూమ్ అంట. అండ్ ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆ రైల్వే దాంట్లో పనిచేసే వాళ్ళ క్వార్టర్స్, ఇల్లు. అసలు ఎంత చిన్నగా అప్పట్లో భలే ఉంది కదా. యాక్చువల్గా ఇక్కడ మీకు వెనకాల చూస్తే కంచె పెట్టినట్టు ఉంది, దాని వెనకాల ట్రాక్ ఉంది. అండ్ నిన్న నేను ఒక ట్రైన్ కూడా చూశాను రియల్గా, బట్ నేను ఇది అసలు స్టేషన్ అని అనుకోలేదు. ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసి పోలీసు స్పీడ్ చెక్ అని చెప్పి మన ముందు వెళ్తున్న వెహికల్స్ వాళ్ళు రిపోర్ట్ చేశారనమాట. పోలీస్ వాళ్ళు ఆపోజిట్ రోడ్లో ఉన్నారు. సో నేను కూడా ఇప్పుడు రిపోర్ట్ చేద్దామని అనుకుంటున్నా పోలీస్.
సో ఇప్పుడు నేను పెట్టినది కూడా వేరే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్స్ చూసినప్పుడు కొంచెం స్పీడ్లో ఉన్న వాళ్ళు స్లో అవుతూ ఉంటారు. ఇలాంటి సిమిలర్ ఎక్స్పీరియన్స్ మేము లాస్ట్ ఇయర్ వెకేషన్కి వెళ్తున్నాం అనమాట. ఇలానే లాంగ్ రోడ్ ట్రిప్ వేస్తున్నాము. అది 12 hours జర్నీ యాక్చువల్గా. ఆ టైంలో మేము ఏంటి అంటే హైవే కాకుండా ఒక దగ్గర విలేజెస్లోంచి ఒక అదర్ రూట్ అయితే తీసుకున్నాం. అదొక డిఫరెంట్ రూట్ అనమాట. అసలు చాలా స్పీడ్లో ఉన్నాము. మాకు మ్యాప్స్లో కూడా ఎక్కడ ఏది చూపించలేదు. బట్ ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ ఏంటి అంటే కంటిన్యూస్ హై బీమ్ అండ్ లో బీమ్ ఫ్లాష్ చేస్తూ ఉన్నాడు అనమాట. లైట్స్ ఎందుకో బాగా కొట్టినట్టు అనిపించింది. ఎందుకు ఇలా కొడుతున్నాడా అని ఒక సెకండ్ మేము స్పీడ్లో ఉన్న వాళ్ళం కూడా స్లో అయినాము. ఏమో ఎందుకైనా మంచిది, అదేమన్నా సిగ్నల్ ఏమో అని అనుకున్నాం. అలా కొంచెం ముందుకు వెళ్తే ఆ టర్నింగ్లో కన్స్ట్రక్షన్ జోన్ ఉంది అండ్ అక్కడ పోలీస్ చెక్ కూడా జరుగుతుంది. సో అప్పుడు అనిపించింది, మామూలుగా ఇండియాలో అయితే హార్న్కి కొట్టి కానీ లేకపోతే చెప్తూ ఉంటారు కదా ఒకరికొకళ్ళు, బట్ ఇక్కడ మేమేమో ఆపోజిట్లో ఉన్నాం, వాళ్ళు మా ఎదురుగా వస్తున్నారు. ఎలా అసలు మ్యాటర్ మాత్రం బాగానే కన్వే చేశారు. ఇలా ఈ కేబుల్ బ్రిడ్జ్ చూస్తే నాకైతే ఆల్మోస్ట్ వ్యాంకోవర్ వచ్చేసామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. మనకి వ్యాంకోవర్ కనిపిస్తూనే ఉంటుంది. అటు సైడ్ ఉన్నాయి, యాక్చువల్లీ ఈ వెహికల్ అడ్డొచ్చింది. లేకపోతే అటు సైడ్ మౌంటైన్స్, బర్నబీ మౌంటైన్ అండ్ ఆల్సో సైప్రస్ మౌంటైన్ ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. అది వ్యాంకోవర్లో నుంచి కూడా చాలా క్లియర్గా కనిపించేది. అందుకే ఇలాంటి బ్రిడ్జ్ కనిపించినప్పుడల్లా ఏ ట్రిప్కి వెళ్ళినా రిటర్న్ వచ్చేటప్పుడు ఇది చూడంగానే ఓకే దగ్గరకు వచ్చేసామన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వీడియో నేను నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా యూట్యూబ్ అనలైటిక్స్ చూస్తే 98% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియోస్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్.